హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. 7 సెప్టెంబర్ 2025 మనకు ఒక చంద్రగ్రహణం ఉంది, అంటే ఒక లూనార్ ఎక్లిప్స్ ఉంది. సో దీనిని మనం బేస్ కింద తీసుకొని సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, సన్, ఎర్త్ అండ్ మూన్ యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us try and find out the difference between solar and lunar eclipse in this video. సో ఇవాళ మనకు ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. సో హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది అనమాట. ఇది లూనార్ ఎక్లిప్స్ 2025 బ్లడ్ మూన్ set to rise over India on September 7th night. సో ఇవాళ 8:58 రాత్రి 8:58 నుంచి మనకి ఒక లూనార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది, ఒక చంద్రగ్రహణం అనేది ఉంటుంది. సో అసలు ఈ చంద్రగ్రహణం ఎలా క్రియేట్ అవుతుంది అండ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ సోలార్ ఎక్లిప్స్కి లూనార్ ఎక్లిప్స్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనే దాంట్లో మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో నా ఫస్ట్ మనం ఎర్త్ అండ్ మూన్ యొక్క రెవల్యూషన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక సింపుల్ థింగ్ చెప్తాను మీకు. ఎర్త్కి 365 రోజులు పడుతుందన్నమాట మొత్తం సూర్యుడి చుట్టూ తిరగడానికి. ఒక వెల్ డిఫైన్డ్ పాత్ ఉంటుంది, మనం దీన్నే ఆర్బిట్ అంటాం. సో ఎర్త్ ఏం చేస్తుంది, ఈ పాత్లో సన్ చుట్టూ తిరుగుతుంది. ఓకే, దానిని మనం రెవల్యూషన్ అని అంటాం. అలాగే ఎర్త్కి ఇంకొక మూమెంట్ ఉంటుందన్నమాట. దాని స్పెసిఫిక్ యాక్సిస్లో ఎర్త్ దాని చుట్టూ అది తిరుగుతుంది, దాన్ని మనం రొటేషన్ అని అంటాం. ఇన్ ద సిమిలర్ వే చంద్రుడికి కూడా మూన్కి కూడా 2 different types ఆఫ్ మోషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ రొటేషన్ అండ్ ది అదర్ వన్ ఈజ్ రెవల్యూషన్. రొటేషన్ అంటే ఏంటి, మూన్ దాని యొక్క యాక్సిస్లో అది తిరుగుతూ ఉంటుంది, దాని చుట్టూ అది తిరుగుతుంది అనమాట. అలాగే మూన్ మన ఎర్త్ చుట్టూ కూడా తిరుగుతుంది. ఓకే, సో దాన్ని మనం మూన్ యొక్క రెవల్యూషన్ అని అంటాం. సో మూన్కి ఒక్క రెవల్యూషన్ చేయడానికి ఆల్మోస్ట్ 27 days పడుతుంది. అండ్ 27 days తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ నెంబర్ కూడా 29.5 సిండోయిక్ రెవల్యూషన్ అని కూడా అంటారనమాట. సో మనకి దీన్ని బట్టి చూసినట్టయితే మనకి అమావాస్య, పౌర్ణమి అని చెప్పి మనకి 2 different కాన్సెప్ట్స్ ఉంటాయి చూసారా, న్యూ మూన్ డే అండ్ ఫుల్ మూన్ డే. అమావాస్యనేమో న్యూ మూన్ డే అంటాం అండ్ పౌర్ణమినేమో ఫుల్ మూన్ డే అంటాం. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ మూన్స్ రెవల్యూషన్. అండ్ అలాగే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, ప్రతిరోజు కూడా మనకి ఎప్పుడు మూన్ యొక్క ఒక్క సైడే కనిపిస్తుంది. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎర్త్ యొక్క రొటేషనల్ స్పీడ్ అండ్ మూన్ యొక్క రొటేషనల్ స్పీడ్ ప్రపోర్షనేట్గా ఉంటాయన్నమాట. సో దానివల్ల మనకి ఎప్పుడు మూన్ యొక్క ఒక్క సైడే కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా మనకి ఎర్త్ అండ్ మూన్ యొక్క రెవల్యూషన్. సో ఈ కాన్సెప్ట్ బేసిస్ మీదే మనకి ఈ ఎక్లిప్స్ అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఎర్త్, సన్ అండ్ మూన్ ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్లో ఉంటాయో అప్పుడు మనం ఈ ఎక్లిప్స్ అనే దాన్ని చూడొచ్చు, ఈ గ్రహణం అనే దాన్ని చూడొచ్చు. అయితే మనకి సోలార్ ఎక్లిప్స్ వచ్చేటప్పుడు ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటుంది, లూనార్ ఎక్లిప్స్ వచ్చేటప్పుడు ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటుంది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం సోలార్ ఎక్లిప్స్ గురించి చూద్దాం, సూర్యగ్రహణం గురించి చూద్దాం. సో సూర్యగ్రహణం వచ్చేటప్పుడు, సో దిస్ ఇస్ సన్, ఒక ఫిక్స్డ్ స్టేషనరీ ఆబ్జెక్ట్ అనుకుందాం. దాని తర్వాత ఇక్కడ మనకి ఎర్త్ ఉంది, అది దాని స్పెసిఫిక్ పాత్లో అది తిరుగుతోంది సూర్యుడి చుట్టూ. ఇప్పుడు ఈ మూన్ ఏమో ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో ఎప్పుడైతే ఈ మూన్, ఈ చంద్రుడు సన్కి ఎర్త్కి మధ్యలోకి వస్తాడో, ఒక లీనియర్ పాత్లోకి వస్తాడో, అప్పుడు మనకి ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఈ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది, ఈ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు కూడా ఒక న్యూ మూన్ డే రోజు వస్తుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో న్యూ మూన్ డే అంటే ఏంటి, న్యూ మూన్ డే అంటే అమావాస్య. సో అమావాస్య రోజు ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది. సో సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే ఈ సోలార్ ఎక్లిప్స్ వస్తుందో సూర్యుడు మనకి కొంతకాలం పాటు, కొంత సమయం పాటు కనిపించకుండా పోతాడనమాట. ఎందుకు, సో మూన్ అడ్డుగా వస్తుంది. సో మూన్ ఈ పాత్లోకి అడ్డుగా వస్తుంది. సో దానివల్ల మూన్ యొక్క షాడో క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది చూసారనుకోండి మీరు, వెనకాతల సూర్యుడు ఉన్నాడు కానీ మనకి సూర్యుడు కనిపించడు, మనకి మధ్యలో అడ్డుగా చంద్రుడు వస్తాడనమాట, మూన్ వస్తుంది. సో దానివల్ల మనకు ఓన్లీ ఎడ్జెస్ ఆఫ్ ద సన్ కనిపిస్తాయి. సో ఇది సంపూర్ణ సూర్యగ్రహణం టైంలో. సో ఇది సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం. అప్పుడు అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, సన్, మూన్ అండ్ ఎర్త్. సో సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు కూడా ఒక అమావాస్య రోజే వస్తుంది. అంత మాత్రం చేత ప్రతి అమావాస్య రోజు సోలార్ ఎక్లిప్స్ రాదు. సో సోలార్ ఎక్లిప్స్ వచ్చిన ప్రతిరోజు కూడా అమావాస్య అయ్యి ఉంటుంది. సో ఇది సోలార్ ఎక్లిప్స్ అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. అయితే ఇవాళ వస్తున్న లూనార్ ఎక్లిప్స్ ఎలా ఉంటుంది, సో లూనార్ ఎక్లిప్స్ అరేంజ్మెంట్ వచ్చేటప్పటికి సన్, ఎర్త్ అండ్ మూన్. సన్, ఎర్త్ అండ్ మూన్. ఎప్పుడైతే మూన్ మీద, మూన్ మనకి లైట్, డైరెక్ట్ లైట్ కాదు. ఇప్పుడు సన్ ఉందనుకోండి, సన్ ఈజ్ అ ల్యూమినేటింగ్ ఆబ్జెక్ట్, అంటే దాని యొక్క కాంతిని అదే జనరేట్ చేసుకునే ఆబ్జెక్ట్. వెరాజ్ ఎర్త్, మూన్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా వాటి యొక్క కాంతిని అవి జనరేట్ చేసుకోలేవన్నమాట. సో ఇలాంటి ఆబ్జెక్టే మూన్ కూడా. కానీ మరి మూన్ యొక్క లైట్ మనకి ఎప్పుడు ఎందుకు తెల్లగా కనిపిస్తుంది, రీజన్ ఏంటంటే అది సన్ యొక్క రిఫ్లెక్షన్.
ఎప్పుడైతే సన్లైట్ మూన్ మీదకి రిఫ్లెక్ట్ అవుతుందో ఆ రిఫ్లెక్షనే మనకి ఆ తెల్లగా ఒక బాడీ ఉన్నట్టు ఆకాశంలో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో బట్ ఈ టైంలో ఏమవుతుందంటే ఈ లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు కూడా మనకి ఫుల్ మూన్ డే రోజు వస్తుంది. ఓకే, లూనార్ ఎక్లిప్స్ మనకి ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజు వస్తుంది అనమాట. సో సన్, ఎర్త్ అండ్ మూన్, సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్లో ఉన్నప్పుడు మనకి వచ్చే ఈ పౌర్ణమి రోజు ఉంది చూసారా, అప్పుడు ఏం జరుగుతుందంటే ఎర్త్ మధ్యలోకి వస్తుంది అనమాట, సన్కి మూన్కి మధ్యలోకి వస్తుంది. అప్పుడు ఎర్త్ యొక్క షాడో మూన్ మీద పడుతుంది. దానివల్ల కొంత సమయం పాటు చంద్రుడు కనిపించకుండా పోతాడు. ఓకే, ఒక పార్ట్ ఆఫ్ చంద్రుడు కనిపించకుండా పోతాడు అనమాట. ఇదే లూనార్ ఎక్లిప్స్, దీనినే మనం చంద్రగ్రహణం అని అంటాం. అయితే ఈ చంద్రగ్రహణం టైంలో మనకి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ బిఫోర్ ఎక్లిప్స్, ఎర్లీ పార్షియల్, మిడ్ పార్షియల్, అండ్ ఎప్పుడైతే ఎక్లిప్స్ ప్రాపర్గా బిగిన్ అవుతుందో అప్పుడు మనకి చంద్రుడు వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్లో కనిపించడం స్టార్ట్ చేస్తాడు. అంటే కొంత సమయం పాటు చంద్రుడు కనిపించకుండా ఉంటాడు, బట్ పీక్ ఆఫ్ ఈ లూనార్ ఎక్లిప్స్కి వెళ్ళేటప్పుడు, పీక్ ఆఫ్ చంద్రగ్రహణానికి వెళ్ళేటప్పుడు చంద్రుడి యొక్క కలర్ చేంజ్ అవుతుంది అనమాట, బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎలా అంటే గాల్లో ఉన్న లైట్లు అన్నీ కూడా, కలర్స్ అన్నీ కూడా డిస్పర్స్ అయిపోతూ మనకి రెడ్ కలర్ లైట్ కింద, రెడ్ కలర్లో ఈ చంద్రుడు కనిపించడం స్టార్ట్ చేస్తాడు. ఇవాళ మీకు చెప్పినట్టు సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్లడ్ మూన్. సో బ్లడ్ మూన్ కింద రెడ్ కలర్లో చంద్రుడు కనిపిస్తాడు ఇవాళ. సో బిగిన్ టోటాలిటీ, మిడ్ టోటాలిటీ అండ్ ఎండ్ టోటాలిటీ. దాని తర్వాత మళ్ళీ చంద్రుడు వెళ్ళిపోతున్నప్పుడు సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మళ్ళీ కొద్దిగా పార్షియల్ ఎక్లిప్స్ వస్తుంది. సో గ్రహణం ఈ అరేంజ్మెంట్లో ఉంటుంది. బిఫోర్ ఎక్లిప్స్ టైంలో ఎలా ఉంది, ఆఫ్టర్ ఎక్లిప్స్ టైంలో మళ్ళీ ఇలా వస్తుంది. కానీ మధ్యలో పాయింట్ ఆఫ్ టైంలో మటుకు మనకి బ్లడ్ మూన్ కింద కనిపిస్తుంది అనమాట. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, సో ఈ లైట్ అంతా మనకి డిస్పర్స్ అయిపోతూ ఓన్లీ రెడ్ కలర్ లైట్ మటుకే చంద్రుడి వరకు వెళ్తుంది. అందుకు చంద్రుడి కలర్ మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇవాళ. ఓకే, దాన్ని మనం బ్లడ్ మూన్ అని అంటాం. అయితే లూనార్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్ టైంలో మనకి డిఫరెంట్ న్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం తినకూడదు, ఇవంతా కూడా సనాతన సాంప్రదాయాల ప్రకారం మనం కొన్ని నియమాలు పాటిస్తాం, బట్ దాని వెనకాల ప్రాపర్ సైన్స్ అండ్ బ్యాకింగ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఎక్లిప్స్ వస్తుందో, ఎక్లిప్స్ వచ్చేటప్పుడు, ఒక గ్రహణం వచ్చేటప్పుడు అల్ట్రావైలెట్ రేస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనం కొన్ని పనులు చేయకూడదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అండ్ ఈవెన్ సైన్స్ ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. ఓకే, సో నౌ ఇవాళ ఎక్లిప్స్ యొక్క టైమింగ్స్ ఏంటో చూద్దాం. 7/9/2025 నుంచి 8/9/2025 వరకు ఈ లూనార్ ఎక్లిప్స్ ఉంటుంది. సో ది పెనంబ్రికల్ ఎక్లిప్స్ విల్ బిగిన్ ఎట్ 8:58 PM ఆన్ September 7th. సో 7 September 8:58కి ఈ ఎక్లిప్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ టోటల్ ఎక్లిప్స్ మనం ఇందాక చూసారా, రెడ్ కలర్లో మూన్ ఉంది, అది ఇప్పుడు బిగిన్ అవుతుంది 11:01 PMకి. సో 11 గంటల 1 నిమిషాలకి ఈ 1 నిమిషంకి ఈ టోటల్ ఎక్లిప్స్ అనేది బిగిన్ అవుతుంది. అండ్ పార్షియల్ ఎక్లిప్స్ విల్ ఎండ్ ఎట్ 1:26. అండ్ మొత్తం ఈ ఎక్లిప్స్ ప్రాసెస్ అంతా 2:25 8th September అంటే రేపు పొద్దున్న 2:25 ఈ ఎక్లిప్స్ అనేది మొత్తం, ఈ గ్రహణం అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద టైమ్. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఎక్లిప్స్, 2 ఎక్లిప్స్కి మధ్య, సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ది మోడర్న్ టీచర్.